టైప్ మెయిల్స్. లేదు అంటే మీకు ఏమన్నా ఒక టైప్ ఏదైనా ఒక మెసేజెస్ కానీ, అది లేదు అంటే మీరు ఏదైనా లాగిన్ అయినప్పుడు కానీ, ఇంతెందుకు మీరు ఇన్స్టా పాస్వర్డ్ మర్చిపోయింది సార్, పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా సరే మనకి మెయిల్కి అనేది ఓటీపీ కానీ సో ఏదైతే మనకి కోడ్ వస్తుందో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్ ఐడీస్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఈ మెయిల్ ఐడీస్ మనకు ఓన్లీ జీమెయిల్తోనే కాకుండా యాహూతో కూడా మనం మెయిల్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా మెయిల్స్ ఉంటాయి, మీకు చూపిస్తున్నాను పిక్స్ అవే. సో ఇది లాగిన్ అయిన తర్వాత చూసారా, సో మెయిల్ అంటే మనకి ఓన్లీ కంటెంట్ ఐ మీన్ మెసేజ్ మాత్రమే ఉండదు. సో ఇప్పుడున్న ఏదైతే ఉందో ప్రమోటింగ్ టైపు, సో ఇలాగా ఏదైనా ఒక పోస్టర్ కి సంబంధించి కానీ ఇలా రీల్, సో ఎంటర్ అయితే మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి డిఫరెంట్ ఏదైతే ఉందో దానికి రీడైరెక్షన్ ఏదైతే ఇచ్చారో ఆ రీడైరెక్షన్ కంటూ తీసుకువెళ్తుంది. సో ఇక్కడ చూస్తే సోషల్ మీడియా లింక్స్, సో అలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కంపెనీస్ నుంచి వచ్చిన గూగుల్ బిజినెస్ ప్రో ఇదేంటి ఎస్ఈఓ, సో ఇది ఏమన్నా మనకి ఫుల్ రిపోర్ట్ కావాలి అని చెప్పేసి అన్నా, సో అలా మనకి ఎప్పటికప్పుడు మనకి మెయిల్స్ అవి కూడా వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఆ, మనకి మెయిల్ ద్వారా కూడా ఈ ఇమేజెస్ అవన్నీ సెండ్ చేసుకోవచ్చు. అదేంటి మనకి కావాలంటే బాక్ చేసుకోవచ్చు, కానీ ఇలాగ ఓపెన్ చేస్తే రీడైరెక్షన్ అయ్యేదంతా కూడా మనకి త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఎలాగో మనకి అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కూడా జరుగుతుంది. సో మనకి బల్క్ మెసేజ్లు వస్తాయి. ఇలా బల్క్ మెసేజెస్ రావాలన్నా సరే అవన్నీ కూడా ఒక టూల్స్ అనేది ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఉంటాయి, నార్మల్ టూల్స్ కూడా ఉంటాయి. కానీ ఈమెయిల్ మార్కెటింగ్ లో ఏంటి అని అంటే ఎక్కువ కూడా మనకి ఫ్రీ టూల్స్ అనేది ప్రొవైడ్ ఉండదు. ఒకవేళ ఉన్నా సరే 15 days ఆర్ లేదు అంటే 30 days అంతే, అంతకు మించి మనకి ఫ్రీగా అయితే ఆ ఇవి కూడా ప్రొవైడ్ చేయరు. సో అంతా కూడా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మనకి ప్రమోషన్స్ అనేది కూడా జరుగుతాయి. అది మనకి బ్రాండింగ్ కానీ, అది లేదు అంటే కంపెనీ మెసేజెస్ కానీ, అది లేదంటే మనకి సెక్యూర్ అలర్ట్ చూసారా గూగుల్ నుంచి, సో ఇలా మనకి వేరే వాళ్ళ దాంట్లో కూడా ఇలా సెక్యూరిటీ అలర్ట్ అవుతుంది చెక్ అని చెప్పేసి కూడా మనకి వెబ్సైట్ నుంచి కానీ, ఒకవేళ మన వెబ్సైట్ అనేది క్రియేషన్ ఉంటే నేను వర్డ్ ప్రెస్ చేశాను ఇలా వేరే దాంట్లో లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా సెక్యూరిటీ కోడ్ అనేది వచ్చింది. సో అలా కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా మెయిల్స్ అవన్నీ కూడా మనకి వస్తాయి. సో ఈ మెయిల్స్ అవన్నీ కూడా మనకి ఫ్రీ ఉంటే పెయిడ్ కూడా ఉంటాయి. వెల్కమ్ మెసేజెస్ కానీ, కంగ్రాచులేషన్స్, స్టార్ట్ న్యూ పోస్ట్, సో ఇవన్నీ మనం ఇలా మనకి నచ్చిన వేలో మనం పెట్టుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే వాళ్ళు దేనికైతే రీడైరెక్ట్ ఇచ్చారో, సో ఇవ్వండి పిక్స్ అవే, సో దానికైతే మనకి రీడైరెక్ట్ అయ్యేలా కూడా మనం పెట్టుకోవచ్చు. దీని ద్వారా మనకి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ సేల్ చేయడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మన షాపింగ్ మాల్కి వెళ్ళా లేదంటే మీరు ఎక్కడో దుక్కున మీ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అడుగుతూ ఉంటారు. సో అలా అడిగినప్పుడు మనం ఏదైనా ఇచ్చినా సరే వాళ్ళు దీన్ని కూడా యూజ్ చేసుకుంటారు ప్రమోషన్స్ కోసం. రూట్ మ్యాప్, సో ఇలా మీకు ఏం కావాలంటే అవన్నీ కూడా మీరు దీని ద్వారా మనం ప్రోడక్ట్ అనేది చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
Okay. What is email marketing? Email marketing is the process of sending targeting messages to people through email to promote business and brand trust. మనం ఏదైతే మెయిల్స్ అనేది సెండ్ చేస్తామో అది మనకి బల్క్ మెసేజెస్ కానీ సో మళ్ళీ మనకి ఏదైతే ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుందో అది వేరేగా ఉంటుంది అండ్ బల్క్ మెసేజెస్ అది డిఫరెంట్గా ఉంటుంది. ఇవి రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి నార్మల్ ఈమెయిల్ మార్కెటింగ్ వేరు అండ్ బల్క్ ఇది సో అది వేరు. సో దానికి వేరే టూల్స్ ఉంటాయి, దీనికి వేరే టూల్స్ ఉంటాయి, కంబైన్డ్ కూడా ఉంటాయి. అండ్ అలాగే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం ఎలాగైతే మనం ప్రమోటింగ్ చేస్తామో డిజిటల్ మార్కెటింగ్ లో దాన్ని యూజ్ చేసుకొని త్రూ మనకి ఏదేంటి అంటే ఇంటర్నెట్ బేస్ చేసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మనం ప్రమోటింగ్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఇది త్రూ ఇంటర్నెట్, కాకపోతే ఏంటంటే మెయిల్ మార్కెటింగ్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో మెయిల్ ద్వారా మనం ప్రమోటింగ్ అనేది చేసుకోవడానికి. డైరెక్ట్ మెయిల్ మనకి పర్సనల్ మెయిల్స్. సో మనకి ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ మెయిల్స్ అంటే మనకి పర్సనల్ గా ఇప్పుడు ఫ్రెండ్ కి మెయిల్స్ పెట్టుకోవడం కానీ అది లేదు అంటే కంపెనీస్ నుంచి మనకి సింగిల్ మెసేజ్ అంటే గ్రూప్ బల్క్ గా వచ్చేవి వేరేగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు జాయినింగ్ లెటర్ సో వాళ్ళు నీకు ఆ, ఏ యాప్స్ అదే ఏ టూల్స్ యూజ్ చేయకుండా మీకు నార్మల్ గా పెట్టే మెసేజెస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి మెసేజెస్ దీంట్లోకి వస్తాయి అంటే మనకి పర్సనల్ మెయిల్స్ లోకి వస్తాయి. దాన్ని నథింగ్ బట్ మనం ఏమంటామంటే డైరెక్ట్ మెయిల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో అది మనకి పర్సనల్ మెయిల్స్ ఏంటంటే పర్సనల్ మెయిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్సనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ మనకి ఏదైనా ఫ్యామిలీ కానీ ఇండివిజువల్స్ గా సెండ్ చేసే ఈమెయిల్స్. సో మనకి పర్సనల్ మెయిల్స్ ని చెప్పాను కదా, మనం జీమెయిల్ నుంచి చేసుకోవచ్చు, యాహూ నుంచి చేసుకోవచ్చు. కాకపోతే మనకి పర్సనల్ అకౌంట్ అనేది ఒక నీకు కూడా ట్రై చేసి చూస్తానంటే ఓకే. మన పర్సనల్ మెయిల్స్ లో అంటే మనకి ఏదైనా ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ కానీ సో ఎవరికైనా ఒక పర్సన్ కి ఇండివిజువల్ గా మెయిల్స్ పెట్టాము అనుకోండి పర్ డే వచ్చి 500 మాత్రమే అలా ఉంటాయి. ఆఫ్టర్ 501 మెయిల్ పెట్టాలి అని అనుకున్నారు అనుకోండి ఆటోమేటిక్ గా స్పామ్ లో కన్నా వెళ్తుంది. అది లేదు అంటే బ్లాక్ చేస్తుంది. లేదు అంటే మనకి కుడ్ నాట్ సెండ్ అంటే డెలివర్ నాట్ డెలివర్ అని చెప్పేసి వస్తుంది. సో అలాగే మనకి యాహూ మెయిల్ తీసుకుంటే 250. సో యాహూతో పోల్చుకుంటే జీమెయిల్స్ అనేది ఎక్కువ ఫీచర్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది యాహూ కన్నా మెయిల్స్ అనేది యూజ్ చేస్తారు. కరోడు బండి ఓకే. నెక్స్ట్ పట్టుకున్నాడు. ఈమెయిల్ మార్కెటింగ్ మీకు మార్కెటింగ్ కరెక్ట్. చీర కావాలా పిల్లి అక్కడ వాటర్ పాయింట్ పెట్టాలి. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ మనకి బల్క్ మెసేజెస్ ఏదైతే ఉంటాయో సో అవి కూడా మనకి డిఫరెంట్ గా టూ ఉంటాయి. సో రెండింటికి డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది బల్క్ ఈమెయిల్ మార్కెటింగ్. ఫస్ట్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మ్యాన్స్ సెండింగ్ ప్రమోటింగ్ ఏ మెసేజ్ త్రూ అవుట్ ఈమెయిల్ డిజిటల్. మనం ఏదైతే మార్కెటింగ్ చేసుకుంటామో అది త్రూ అవుట్ మనకి డిజిటల్ గాను నెక్స్ట్ అలాగే ఈమెయిల్ ద్వారా చేసుకునే మార్కెటింగ్స్ కి అందులో కొన్ని మనకి టైప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే అర్థమైంది కదా. సో ఈమెయిల్ మార్కెటింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ టార్గెటింగ్ మెసేజెస్. మనం ఎవరినైతే పర్టికులర్ గా టార్గెట్ చేస్తామో వాళ్ళది ఖచ్చితంగా మనకి ఇప్పుడు సోషల్ మీడియా అనుకోండి, ఆ వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళ లొకాలిటీ కానీ ఆ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏమీ లేకపోయినా సరే మనం త్రూ డిజిటల్ గా మనం వాళ్ళకి వెళ్ళేలాగా ప్రమోషన్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మనకి ఇది ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటంటే కన్ఫర్మ్ వాళ్ళ మెయిల్ ఐడి తెలియాలి. వాళ్ళ నేమ్ తెలిసినా తెలియకపోయినా కంపల్సరీ వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఉంటే మాత్రమే మనకి ప్రమోటింగ్ అనేది జరుగుతుంది. వితౌట్ మెయిల్ ఐడితో మనకి మార్కెటింగ్ అనేది జరగదు. వదినా కంపల్సరీ. సో ఇందులో మనకి టైప్స్ అనేది ఉంటాయి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.
ప్రమోషనల్ ఈమెయిల్స్ అంటే మనకి మీకు షాపింగ్ మాల్స్ కానీ లేదు అంటే ఏదైనా ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ మనకి మెయిల్స్ వస్తాయి. సో అది ఐడియా ఉంది అందరికి, ప్రమోషనల్ మెయిల్స్. సో మనం ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలన్నా, ఆఫర్స్ ఉన్నా, డిస్కౌంట్స్ ఉన్నా, సో వాటిని మనం ఏమంటామంటే ప్రొఫెషనల్ ఈమెయిల్స్ అని చెప్పేసి అని అంటాం. సో ప్రొఫెషనల్ మెయిల్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే. సో అలా మనకి ఆల్రెడీ మీకు 1 or 2 వచ్చే ఉంటాయి, ఎందుకంటే మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మన మెయిల్ కానీ సో అలా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మెయిల్స్ అనేది ఆ, వాళ్ళు ఆఫర్స్ ఏమన్నా సరే సెండ్ చేయడానికి అడుగుతారు. సో అలాంటి టైంలో కూడా మనకి ప్రమోషన్స్కి డిస్కౌంట్ కానీ ఫెస్టివల్స్ కానీ సో అలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే న్యూస్ లెటర్స్, ఈమెయిల్స్. సో ఇది దేనికి అంటే మనకి రెగ్యులర్ గా మనకి అప్డేట్స్, కంపెనీ న్యూస్ కానీ బ్లాగ్స్ కానీ టిప్స్ కానీ వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ కొత్తగా లాంచ్ చేశారు, సో అది వాళ్ళకి ప్రమోషన్ కి వెళ్ళాలి. ఉమ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో అది దేని వల్ల యూజ్ అవుతుంది, సో అది మనకి ఎలా యూజర్స్ కి ఎలా యూజ్ అవుతుంది, సో దాని వల్ల యూజ్, సో అలాంటి ఏమన్నా పెట్టి వాళ్ళు నీట్ గా ప్రెజెంటేషన్ తో మనకి మెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో అనమాట కంపెనీస్ న్యూసెస్ కానీ అంటే వాళ్ళు ఏమన్నా ప్రొడక్ట్ స్టార్ట్ చేసినా, హైరింగ్ పెట్టినా, ఏదైనా పెట్టినా సరే మనకి ఆ, వాళ్ళు presentation తో మనకి నీట్గా అనేది మనకి మెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. సో దాన్ని మనం న్యూస్ లెటర్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత ట్రాన్సాక్షన్స్ మెయిల్స్. సో మనకి మనకి ఏదైతే ఆ, ఒక యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఏదైనా లాగిన్ చేశాను, లాగిన్ చేసిన తర్వాత అక్కడ మీ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది, సెండ్ అయ్యింది అని చెప్పేసి ఉన్నది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్సాక్షన్స్ మెయిల్స్ అంటాం. సెంట్ ఆఫ్టర్ యూజర్ యాక్షన్. సెంట్ ఆఫ్టర్ యూజర్ యాక్షన్ మనకి ఏదైతే యూజర్స్ అనేది మనం సెండ్ చేస్తాము, సెండ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్స్ కానీ సో అలాంటివి వచ్చే వాటిని మనం ట్రాన్సాక్షన్స్ మెయిల్స్ అని చెప్పేసి అని అంటాం. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఆర్డర్ కన్ఫర్మేషన్స్ కోసం పేమెంట్ రిసిప్ట్స్ ఏమైనా ఉన్నా, పాస్వర్డ్ రీసెట్ చేసిన, సో ఇవన్నిటికి కూడా మనకి ట్రాన్సాక్షన్స్ ఈమెయిల్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి వెల్కమ్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, సెంట్ వెన్ సమ్వన్, మనం ఏదైనా సైన్ ఇన్ అయినా సైన్ అప్ అయినా, మీకు ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్ లాగిన్ అయినా, గూగుల్ ప్లే స్టోర్ సైన్ అప్ అయినా, సో అలా సైన్ అప్ అయితే మనకి ఇంకోండి, సో ఇలా మనకి మెయిల్స్ అనేది వస్తాయి. అంటే థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అని చెప్పేసి. మనం ఏదైనా ఒక యాప్ కానీ ఒకటి ఏదైనా మనం వెబ్సైట్ కానీ లాగిన్ అయినప్పుడు, సో మనం లాగిన్ చేస్తాం, సైన్ అప్ చేస్తాం, సో అలా సైన్ అప్ చేసినాం థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అని చెప్పేసి. సో ఆ కంపెనీ నుంచి, ఆ బ్రాండ్ నుంచి మనకి మెయిల్స్ అయితే వస్తాయి లాగిన్ చేసిన వెంటనే, విత్ ఇన్ సెకండ్స్ లో వస్తాయి. సో అలాంటి వాటిని ఏమంటామంటే మనం సో వాటిని మనం వెల్కమ్ అని చెప్పేసి అంటాం, వెల్కమ్ ఈమెయిల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనకి రీ ఎంగేజ్మెంట్ మెయిల్స్. మనం ఏదైతే మెయిల్స్ అవి సెండ్ చేస్తామో అలా సెండ్ చేసిన తర్వాత మనకి యాక్టివ్ యూజర్స్ కానీ సో వాళ్ళు అది యూజ్ చేయట్లేదు, యాప్ ఆన్ చేసి వదిలేసారు, సో వాళ్ళు ఏం చేస్తారంటే యాప్ ఉంది సో యూజ్ చేయండి అని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్స్ అనేది సెండ్ చేస్తారు.
సో మెయిల్స్ అనేది సెండ్ చేస్తారు. సో ఆ మెయిల్స్ అనేది ఎందుకు సెండ్ చేస్తారు అంటే మనకి ఆ మనం ఏదైతే యూజ్ చేస్తామో యాప్ అది ప్రాపర్ గా యూజ్ చేయట్లేదు. ఒక 1 వీక్ యూజ్ చేసాం, నెక్స్ట్ 1 వీక్ యూజ్ చేయలే. సో వాళ్ళు ఏం చేస్తారంటే యాప్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మర్చిపోయినా సరే వీళ్ళు ఏంటంటే ఏమన్నా వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్న ఆఫర్స్ ఉన్నా సో ఏమన్నా ఉన్నా సరే సో ఆ, అలా మెసేజ్ ద్వారా వాళ్ళు బ్రాండ్ ప్రమోటింగ్ అని చేసుకునేది రీ ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళది సో ఇందులోనే మనకు ఉంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది యాప్ కానీ ఆ, వాళ్ళు యూజ్ చేసేది ఏదైనా సరే సో అది యూజ్ చేయకుండా వాళ్ళ మొబైల్లోనే అలా స్టోర్ అయి ఉంది, వాళ్ళు యూజ్ చేయట్లేదు. సో అలాంటి వాటిని మనకి రీ ఎంగేజ్మెంట్ మెయిల్స్ అనేది కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ మెయిల్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే కొత్తగా ఇలాగా గేమ్స్ వచ్చాయి, యాప్స్ వచ్చాయి. సో అలాంటివి కూడా మనం మెయిల్స్ ఉంటే దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇన్స్టాల్లో డౌన్లోడ్ నవ్ అని చెప్పేసి మెయిల్స్ కూడా వస్తాయి. అలాంటివన్నీ కూడా ఎంగేజ్మెంట్ మెయిల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి ఈమెయిల్ మార్కెటింగ్. సో ఈమెయిల్ మార్కెటింగ్ లో మనకి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇలాగ లింక్ ఇవన్నీ పెట్టుకునేవి కానీ సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఇది క్లిక్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది మన ఫేస్బుక్ ఇవన్నీ కూడా. సో ఇంకా సో త్రూ వాళ్ళ దానికి తీసుకువెళ్ళింది. సో అలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే సో ఇందులో మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అలాగని మనం ఈ మెయిల్ ఉంది, ఈ మెయిల్ తో నేను ఇలాగ క్రియేట్ చేసి నేను పెట్టలేను. జస్ట్ ఫైల్స్ అయితే సెండ్ అవుతాయి, మనం కంప్రెస్ చేస్తాము. సో మనకి సబ్జెక్ట్ టు ఎవరు కావాలి సో వాళ్ళకి పెడతాము, సబ్జెక్ట్ చేస్తాము అంటే దేనికోసం అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి అటాచ్ చేసుకోవడానికి ఫైల్స్ అనేది ఉంటాయి. సో ఫైల్స్ ద్వారా మనం పెట్టుకోవచ్చు కానీ సో ఇలా మనం గ్యాలరీ కింద డిజైన్ చేసుకొని సో ఈ వేలో అయితే మనం సెండ్ చేసుకోలేం. జస్ట్ ఇది నార్మల్ మెసేజ్ అంటే మనకి దేంట్లోకి వస్తుంది, జస్ట్ ఇలా పెట్టాను సో ఇలా పెట్టినప్పుడు ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది. జస్ట్ నేను నార్మల్ మెసేజ్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇది మనకి ఏ కేటగిరీలోకి వస్తుంది. జగదీష్, పూర్వ, చెప్పండి. రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వండి. సో ఇప్పుడు నేను నార్మల్ గా మెసేజ్ చేశాను, ఆ నార్మల్ మెసేజ్ అనేది దేంట్లోకి వస్తుంది.
రెస్పాండ్ అవ్వండి. అసలు పర్సనల్ ఇమేజ్, సారీ, మెయిల్ ఐడీస్ అంటే ఏంటి? పర్సనల్ గా మనం మార్కెటింగ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీకు టూ టైప్స్ చెప్పాను కదా, టూ టైప్స్ ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ అర్థమవుతుందా? మనం ఇప్పుడు నార్మల్ మన మెయిల్ ఐడితో మనం ఒకటి క్రియేట్ చేసి, అంటే ఎవరిదైనా మెయిల్ ఐడి ఉంది ఫర్ సపోజ్. సో అలా మెయిల్ ఐడి ఉన్నప్పుడు నేను వాళ్ళకి మెసేజ్ షేర్ చేస్తున్నా. సో వాళ్ళకి మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నా. జస్ట్ నార్మల్గా ఇమేజెస్ కాలితే ఇమేజెస్ కూడా వెళ్తాయి. సో అలా ఇమేజెస్ కాలితే ఇంకోటి ఇమేజెస్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో మనం అలా అటాచ్ చేసుకున్నప్పుడు మనకి నార్మల్గా, అంటే నేను ఒకరికే చెప్పి పెడుతున్నాను. అండ్ అలాగే అది పర్సనల్గా పెడుతున్నాను. ఐ మీన్ పర్సనల్గా అంటే బల్క్ మెసేజెస్ కాకుండా, ఏం టూల్స్ యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గా పెడుతున్నాను. సో అలాంటి వాటిని ఏమంటామంటే మనం డైరెక్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో ఇంకా మార్కెటింగ్ చేయడానికి ఏముంది, జస్ట్ మనకి ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ, సో ప్రమోషన్స్ కానీ, సో అలా ఏమన్నా కావాలి ఆఫీస్ పరంగా కానీ, ప్రొఫెషనల్ గా కావాలి. సో మార్కెటింగ్ లో మనకి, ప్రొఫెషనల్ లో మనకి బల్కీ ఉంటాయి, జస్ట్ నార్మల్ కూడా ఉంటాయి. సో అలా అయినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఇలా పర్సనల్ గా పెట్టుకునే మనం డైరెక్ట్ మెసేజింగ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇందులో మనం అటాచ్ చేసుకునే ఫైల్స్ ఉంటాయి. సో వీడియోస్ అవి వెళ్తాయి. సో ఇవన్నీ వెళ్తాయి మనకి. లింక్స్ కలితే లింక్స్ వెళ్తాయి, ఇమేజ్. సో అంతా మనకి ఓవరాల్ నార్మల్ గానే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఈమెయిల్ సెండ్ చేయడం వచ్చాను అనుకుంటున్నాను. సో ఈమెయిల్ సెండ్ చేయడం వచ్చా అందరికి? మెయిల్స్ పెట్టడం వచ్చా? మెయిల్ సెండ్ చేయడం వచ్చా అందరికి? ఇంకెవరు లేరా క్లాస్ లో? అర్థమవుతుందా అందరికి? రెస్పాండ్ అవ్వండి అందరూ, అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వండి, అర్థమవుతుందా లేదా?
అర్థమవుతుందా లేదా రెస్పాండ్ అవ్వండి. సో మెయిల్ అనేది మనం సెండ్ చేస్తామంటే, సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో టూ అని చెప్పేసి, సో ఇక్కడ వాళ్ళకి ఎవరికి పెట్టాలో సో వాళ్ళకి నేమ్ అయితే పెడతాము టూ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ అయితే రాస్తాం, అంటే అది లీవ్ కా లేదంటే ప్రమోషన్ కా లేదు అంటే డెసిగ్నేషన్, సో అలా. సో అది మెయిల్ అనేది దేనికోసం అనేది చెప్పేది సబ్జెక్ట్. సో ఇక్కడ లోపల మనం ఏదైతే లెటర్ రాస్తామో సో దాన్ని మనం ఇక్కడ అయితే మనం రాస్తాం. సో ఇక్కడ ఎలా మనకి ఏం కావాలో సో అది కంటెంట్ అయితే మనం రాస్తాం. సో మనకి ఏదైనా ఫైల్స్ ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే ఫైల్స్ అవన్నీ కూడా మనం అటాచ్ చేస్తాం. సో అటాచ్ చేస్తామంటే సో ఇలా మనం సెండ్ ఏమైనా ఇమేజెస్ కానీ రీల్స్ కానీ ఐ మీన్ ఏదైనా వీడియోస్ కానీ సెండ్ చేసాం అనుకోండి. సో ఇలా ఉంటే మనకి ఎంత ఎంబీ వస్తుంది ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం ఏ నేమ్ తో అయితే సెండ్ చేస్తామో ఆ నేమ్ అనేది వస్తుంది. సో ఇలా మనకి ఏం కావాలో సో అవి పెట్టుకొని, సో మనకు కావాలంటే ఫార్మేటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి లెటర్ది. సో అది కావాలంటే సెండ్ అని చెప్పేసి సెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి మెయిల్ అనేది పెడతాం. సో ఎవరిదైతే మెయిల్ ఉంటుందో సో వాళ్ళ మెయిల్ ఐడితే మనం సెండ్ చేస్తాం. సో అలా సెండ్ చేసి సెండ్. సో ఇది మనం జస్ట్ నార్మల్ గా మెయిల్ సెండ్ చేసుకోవడం. బట్ మనకి ఇలా ఇమేజెస్ రావాలి. సో ఇమేజెస్ వచ్చిన తర్వాత మన కింద క్లిక్ చేస్తే ఇలాగా, సో ఇలా రావాలి అని అంటే సో అవన్నీ కూడా మనకి ఈమెయిల్ మార్కెటింగ్ లోనే ఉంటాయి. సో ఇవన్నీ చేయాలి అంటే దానికి పెయిడ్ మార్కెటింగ్ అవసరం. సో పెయిడ్ మార్కెటింగ్ మాత్రమే యూస్ చేయాలి దానికి. ఫ్రీ దానికి మనకి అంత ఎక్కువ లిమిట్స్ అయితే మనకు ఉండవు. చాలా తక్కువ లిమిట్స్ అయితే మనకు ఉంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు వరకు జరిగిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అది లేదు అంటే ఒకసారి ప్రీవియస్ నోట్స్ అయినా ఒకసారి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది జస్ట్ బేసిక్ మాత్రమే, ఈమెయిల్ మార్కెటింగ్ బేసిక్. సో దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మెయిల్ కి. సో మెయిల్ ద్వారా మనం ప్రమోటింగ్ చేసుకోవడానికి మనం టోటల్ గా కూడా మనం పెయిడ్ మార్కెటింగ్ అనేది యూజ్ చేయాలి. సో మన దీనికి ఫ్రీ అనేది ఆప్షన్ అనేది ఉండదు.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ మీ ఎవరి దగ్గర మెయిల్స్ లేవంటే ఏదైనా ఒక జీమెయిల్ అనేది మీ నెంబర్తో ఏమన్నా క్రియేట్ చేసుకొని జస్ట్ మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి. మీకు తర్వాత ఫ్రీది కూడా చెప్తాను, అది జస్ట్ కొంత అదే కొన్ని డేస్ మాత్రమే అవుతుంది. సో అలా కూడా మనం ప్రమోటింగ్ చేసుకోవచ్చు. సో అవి కూడా మనకి పాసిబిలిటీ ఉంటే మనకి చెప్తాను. సో ఒకసారి మొత్తం చూడండి. సో ఇప్పటివరకు జరిగిన క్లాస్.
ఇప్పుడు జరిగిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రెస్పాండ్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.